మావోయిస్టు ఆశన్న ఏమంటా ఉన్నాడు, ఏ పార్టీలో చేరేది లేదు, కొత్త దారి కోసం వెతుకుతున్నాం, ప్రజల మధ్య ఉంటూ చట్టం పరిధిలో పనిచేస్తాం. బట్టుపల్లిలో అమరుల కుటుంబాలను కలిసిన ఆశన్న టీం అంటా ఉన్నాడు. సో ఆశన్న ఏమంటా ఉన్నాడు అంటే, సో మేము ఏ పార్టీలో చేరం, ఎక్కడ ఎక్కడ ఎవరి వైపు పోము, ఏ కుల సంఘం పరిధిలో పనిచేయము, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయము, మేము ఒక విజన్ మీద బయటకు వచ్చినాం, మేము లక్ష్యంతో బయటకు వచ్చినాం, ప్రజల మధ్య కొట్లాడదాం, ప్రజల కోసం మేము ఉంటాం, మాకు ప్రాణం అంటే భయం లేదు, మేము 30 ఏళ్ళు ఆ అడవుల్లో ఉన్నాం, గిరిజన ప్రజలు బతికినాం, సో మాకు భయం ఎందుకు ఉంటుంది, మా మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, మేము ప్రాణాలకు భయపడి బయటకు వచ్చినామని చెప్పి చాలామంది సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉన్నారు, మేము అవన్నీ చూస్తూ ఉన్నాం. సో మేము ప్రాణాలకు భయపడి కాదు, పార్టీ బలంగా లేదు, చాలామంది ఈరోజు అమరులు అయ్యారు, ఎన్కౌంటర్ అయ్యారు, చాలామంది చనిపోతూ ఉన్నారు, చాలామంది ప్రాణాలు కాపాడుకోవడానికి మేము ఈ నిర్ణయానికి వచ్చినాం. ఈరోజు పార్టీ కూడా బలహీన పడ్డది, పార్టీ బలంగా లేదు కాబట్టి మేము ఈరోజు బయటికి రావడం జరిగింది. సో మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు అని చెప్పి ఆశన్న గారు చెప్తా ఉన్నారు. మేము చావుకు భయపడే వాళ్ళం కాదు, అందుకు భయపడి లొంగిపోలేదు, ప్రజల మధ్య ఉంటూ చట్టం పరిధిలో పనిచేస్తాం, ఏ రాజకీయాల వైపు పార్టీల వైపు వెళ్ళబోమని మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న స్పష్టం చేశారు. తాము బయటకు రావాలని, మార్పుకు అనుగుణంగా పోరాడాలని అన్నీ ఆలోచించే పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోకు చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆశన్న పేర్కొన్నారంటూ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మావోయిస్టు పార్టీ ఇప్పుడు బలంగా లేదు, ఒక 10 ఏళ్ల కింద బలంగా ఉండే, సో అప్పుడే నిర్ణయం తీసుకుంటే అయిపోయేది, అప్పుడే మేము లొంగిపోతే అయిపోయేది, ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు. సో జనంలో కూడా ఆదరణ ఎక్కువగా ఉండే, అప్పుడే నిర్ణయం తీసుకుంటే బాగుండు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఏమన్నారంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేస్తారు కొంతమంది అని చెప్పి అని చాలామంది మాట్లాడారు. లేదు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో రకరకాలుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో ఇక మేము ఏ పార్టీలో చేరము, మేము ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాం, కొత్త పార్టీ పెట్టాలన్నా లేదు ఇలాగే ప్రజల కోసం పోరాడాలన్నా ఏం నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము అందరం ఆలోచించుకుంటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం.